తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతాంగానికి ఆ యొక్క యూరియా యాప్ ద్వారా అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎందుకోసమంటే మండల్ యూనిట్ గతంలో జిల్లా యూనిట్ తీసుకొచ్చారు, ఆ తర్వాత మండల్ యూనిట్ తీసుకొచ్చారు. మండల్ యూనిట్స్కి వచ్చేందుకు చేపూరు వాళ్ళకి వెళ్ళి ఇసాపల్లికి పోయి తెచ్చుకోవాలా, ఇసాపల్లి వాళ్ళు పోయి చేపూరుకి పోయి తీసుకొచ్చుకోవాలా. అది 2 బస్తాలు, 1 ఎకరాని వరకు 2 బస్తాలు ఇస్తా ఉన్నారు. 2 బస్తాలకు అది ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు, ఆన్లైన్లో ఎప్పుడు పెడతారు కూడా తెలియదు. ఆన్లైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అయిపోయే పరిస్థితి కూడా రైతాంగానికి అనేక రకాలుగా ఆటోలు తీసుకెళ్లి ఆ ఖర్చులు, ఆటోల ఖర్చులు ఇవన్నీ కూడా రైతుల మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరేం చెప్పారు, రైతుల్ని బంగారు రైతులుగా ఈ యొక్క బంగారు తెలంగాణ రైతులు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది రైతాంగానికి ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకేమాత్రం రైతులపై చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇది కూడా యూరియా యాప్ని ఆ యొక్క గ్రామ యూనిట్గా తీసుకొచ్చి రైతులకు సరిపడా యాప్లో లేకుండా ఇప్పుడున్నటువంటి అనేక రకాలుగా డిజిటల్స్ వస్తూ ఉంది. ఆ డిజిటల్లో తమకు అనుకున్నటువంటి రైతుకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కనుక దయచేసి ఇప్పటికైనా కానీ ఇలాంటి యాప్ ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు తగినంత, రైతులకు సరిపోయేంత ఎరువులు ఇవ్వాలి తప్ప మీరు ఇయ్యలేక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నింద చేస్తూ ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, అయ్యా మీరు ఏది అడిగినా కూడా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం, మీరు ఇండియన్ పెట్టండి, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక పక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్తా ఉన్నారు. కానీ మీరు చేయలేక కేంద్రం మీద పడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులకు అడుగుతా ఉన్నా, మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితోని రైతులకు కావలసినంత ఎరువులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రోజు 24 గంటల లోపల గెలిచి అధికారంలో ఉండి ప్రతిపక్షాల మీద వాళ్ళ మీద విమర్శలకు తప్ప వాస్తవంగా ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఏం అవసరం ఆలోచించి ఒక్క దినం కూడా ఆలోచించిన పాపన పోలేదు. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే ఖచ్చితంగా ఎరువులు వేసే టైం నాటికే కేంద్రం ఎరువు ఇస్తలేదు సాగు చెప్పడం తప్ప వాస్తవంగా కూడా ప్రభుత్వాలకు దూరదృష్టి ఉంటే ఎప్పుడైతే మనము పంటలు వేసుకుంటామో అందుకు 2 నెలలు 3 నెలల ముందుగా ఇన్నేళ్ళు తయారు చేసి కేంద్ర ప్రభుత్వం తెప్పించి ఏదైతే ఉన్న ఎరువులు సరిపోయేంత తెప్పించి అక్కడక్కడ స్టాక్ పెడితే ఈ పరిస్థితి రాదు. ఎందుకంటే రైతులు ఈరోజు నాట్లేసే టైం కానీ మందులేసే టైంకు ఎరువులు అక్కడక్కడ లేవు, భద్రతా భావం లేదు. కాబట్టి అందరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు, మన నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామం అంటే ఆదర్శవంతమైన రైతులు అని చెప్పి. ఆ ఆదర్శవంతమైన రైతులే అంకాపూర్ రోడ్డుకెక్కే పరిస్థితి కలిగించి ఎంత దురదృష్టమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఒకసారి 96 నుంచి 2004 వరకు చూస్తే అంతకుముందు కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ 96 నుంచి 2004 వరకు ఏ రైతు కూడా ఒక్క సంచి కూడా ఇళ్లలో పెట్టుకోలేదు. ఖచ్చితంగా పొలాలకు పోయేటప్పుడు పొద్దున రైతులు సంచులు తీసుకొని పోయి పొలాలు వేసుకునే పరిస్థితి ఉండేది. మరి వచ్చినటువంటి ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడు కూడా ఎరువుల కొరకు కొరత, మరి లైన్లో చెప్పులు పెట్టడము, రైల్లో సొమ్మచిల్లి పడిపోవడం ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా రైతుల పట్ల ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నట్లయితే 3 నెలల ముందే ఇన్నేంటి పంపించి 2 నెలల ముందే అక్కడెక్కడ స్టాక్ పెట్టినట్లయితే ఈ రోజు రైతులలో ఈ అభద్రత భావం కలిగి ఉండేది కాదు. అవసరం ఉన్న మేర రైతులు ఏదైతే ఉన్న ఎరువులు తీసుకొని వ్యవసాయానికి వాడుకునేవారు. ఈ రోజు ఒక పక్క లేబర్ పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు రైతులు 2 బస్తాలు 4 బస్తాల కొరకు 2 రోజులు 3 రోజులు తిరిగితే ఆ ఇచ్చే ఎరువుల బస్తా కంటే ఎక్కువ కూడా ఈ తిరుగుడు కూడా అధిక మొత్తంలో వల్ల ఖర్చులు అవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వము ఏదైతే ఉన్న రైతుల పట్ల దృష్టి పెట్టి భద్రతా భావంతో కల్పించే విధంగా అన్ని సొసైటీలలో 100% సొసైటీలు ప్రతి గ్రామానికి ఎక్కడ ఉంటాయి కాబట్టి ప్రతి సొసైటీ కూడా సరిపోయేంత మందులు తీసుకొచ్చి ఏదో 1-2 అని కాకుండా యాప్ కాకుండా కూడా డిజిటల్ మంచిదే కావచ్చు, కానీ సగానికి సగం మంది రైతులు డిజిటల్ వారి పరిస్థితి లేదు. అందులో మహిళలు ఉంటారు, మరి ఓటీపీ అంటున్నారు, బుక్ చేస్తే రేవంటున్నారు.
బుక్ చేయడానికి టైం అంటున్నారు. అది ఎప్పుడు బుక్ చేయాలనో తెలియదు. బుక్ చేస్తే 24 గంటల లోపల క్యాన్సిల్ అవుతున్నది. ఈ విధంగా ఎన్నో తిప్పలు పెట్టి ఒక 2 మంది సంచుల కొరకు ఎకరంకు మీరు ఇచ్చే బోడి 2 మంది సంచుల కొరకు ఇంతగానం చెప్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే కూలిపోక మారదు. ఎందుకంటే రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి మనుగడ సాగించలేదు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతులందరికీ సరిపోయేంత ఏదైతే ఉన్న యూరియా యాప్ ద్వారా కాకుండా మాన్యువల్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.